sir. Good morning. Good evening. Good morning. Good morning. Good evening, sir. Welcome. Another number to join అయ్యావా? Okay, good. అవును సార్. Okay, good. నీ టెక్స్ట్ బుక్ చదువుతున్నావా? చదువుతున్నాను సార్. ఓకే అమ్మా, ఓకే. నిన్న చెప్పిన చదివావా? చదివాను సార్. మిక్స్చర్స్ అండ్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ మిక్స్చర్స్ సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ డెఫినేషన్ దా సార్? ఆ టోటల్ సింబల్స్ చదివావా? లాటిన్ నేమ్స్ అన్ని చదివాను సార్. మీరు ఒకసారి రివైజ్ లాస్ట్ టైం చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఫస్ట్ ఏం చూసాం? వాట్ ఈస్ సింబల్? షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ సింబల్. Short symbol. So some elements are symbolized with one letter, and also Yes, some sir. elements With are two symbolized letters. with two letters, and also some elements Latin using names. Latin names. Okay, na? Latin. Latin names. So ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? Some elements are named after the scientist. Okay, na? Some elements are named after the scientist. Some నోట్ చేస్తున్నావు అన్ని? చేస్తున్నాను సార్. Some elements are named after the scientist. Some elements are named after the scientist. Scientist. Some elements are named after the scientist. Okay, Nama? Scientist. Okay, sir. First one. Okay, one by one discuss చేద్దాం. First one, curium అన్న. First ఏంటి? ఎలిమెంట్. ఇలా రాసుకో నిన్నట్లాగా. ఎలిమెంట్. Next one, scientist name. Scientist name. Last one, symbol. Okay, na? For serial number. First one. Okay, na? Okay, first sir. one ఏంటి? First one, curium అన్న. Curium. First one ఏంటన్నా? Curium. First one ఏంటన్నా? Curium. So curium అనే నేమ్ మేడం క్యూరీ సైంటిస్ట్. ఏ సైంటిస్ట్ బేస్ వచ్చిందమ్మా? మేడం క్యూరీ. ఆవిడకి రికగ్నైజేషన్ ఇస్తూ ఈ క్యూరియం అనే సింబల్ వచ్చింది. క్యూరియం లో ఫస్ట్ టూ లెటర్స్ ఏంటి? సియు. ఇక్కడ సియు పెట్టామనుకోండి, ఆల్రెడీ మనకి ఏముంది? కాపర్ ఉంది. సియు చేస్తాను. కాబట్టి సెకండ్ లెటర్ డినోట్ చేయాల. ఏం చేసినప్పుడు లాస్ట్ లెటర్ డినోట్ చేశాడు. ఒకవేళ సెకండ్ లెటర్ లో సియు ఉంది, లేదంటే థర్డ్ లెటర్ పెడితే సిఆర్ క్రోమియం ఉంది. అవునా కదా? ఒకవేళ సియు కాబట్టి లాస్ట్ గా పెట్టాడు సిఎం పెట్టారు. సింబల్ ఆఫ్ క్యూరియం ఈస్ సిఎం. క్యూరియం సింబల్ ఏ సైంటిస్ట్ నేమ్ బేస్ చేసుకొని వచ్చింది మనకి? మేడం క్యూరీ. సెకండ్ వన్ ఐన్స్టీన్. ఓకేనా? ఐన్స్టీనియం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? ఐన్స్టీనియం. సో సైంటిస్ట్ ఎవరన్నా? ఐన్స్టీనియం. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎవరన్నా? ఆల్బర్ట్ ఐన్స్టీన్. సింబల్ ఆఫ్ ఐన్స్టీనియం ఈఎస్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫెర్మియం. ఎన్రికో ఫెర్మి. ఎవరన్నా? ఎన్రికో ఫెర్మి.
Enrico Fermi. Symbol is FM. Symbol is FM. FM. Fourth element is nobelium. Nobelium. Fourth element nobelium. So scientist ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. అక్కడ సైంటిస్ట్ అక్కడ ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ నోబెల్. NOBL. Nobel. So symbol is nobelium. NO. Symbol is NO. Next, fifth element Mendelevium. Mendelevium. So scientist ఎవరు? Mendeleev. Mendeleev. Symbol of Mendelevium MD. Symbol of Mendelevium MD. Next, sixth element borium. Niels Bohr. Niels Bohr. Symbol is BH. Last one Rutherfordium. Rutherfordium. Okay ma? Rutherfordium. Scientist names. A scientist basic kuchindama? Rutherfordium. Scientist Rutherford. So Rutherfordium symbol on Rutherfordium symbol is RF. Rutherfordium symbol is RF. Okay ma? RF. So these are the very important topics. Very important. Okay na? So నేను ఏం చేస్తాం? కొన్ని ఎలిమెంట్స్ ఫస్ట్ లెటర్ యూజ్ చేస్తాం సింబల్ కి, కొన్ని ఎలిమెంట్స్ 2 లెటర్ యూజ్ చేస్తాం. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, సెకండ్ లెటర్ స్మాల్ లెటర్. సో బేస్డ్ ఆన్ బెర్జీలియస్ థియరీ. ఓకేనా? సో అట్ ఆల్ సేమ్ కొన్ని నేమ్స్ కూడా లాటిన్ నేమ్స్ యూజ్ చేస్తాం. దగ్గర 10-11 వచ్చే లాటిన్ నేమ్స్ అన్ని బై హార్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ రోజు టాపిక్ ఏంటన్నా? సమ్ ఎలిమెంట్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద సైంటిస్ట్. ఓకేనా? కొన్ని ఎలిమెంట్స్ కి సైంటిస్ట్ నేమ్స్ బేస్ చేసుకుని నేమింగ్ ఇవ్వడం జరిగింది. సైంటిస్ట్ నేమ్స్ బేస్ చేసుకుని. ఓకేనా? సో అందులో ఫస్ట్ వన్ క్యూరియం. ఈ క్యూరియం సింబల్ ఏంటి? సిఎం. క్యూరియం సింబల్ ఈజ్ సిఎం. ఏ సైంటిస్ట్ బేస్ చేసుకుని ఇచ్చారన్నా? మేడం క్యూరీ. ఎవరన్నా? మేడం క్యూరీ. ఆ మేడం క్యూరీకి మనం రేడియో యాక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవిడ ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం కెమిస్ట్రీలో కూడా మేడం క్యూరీకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇలా హస్బెండ్ కి వచ్చింది, ఈవిడికి కూడా వచ్చింది. చాలా గ్రేట్ సైంటిస్ట్ అన్న. సో ఆవిడ అటువంటి గొప్ప సైంటిస్ట్ మనం గుర్తించుకోవాలి కాబట్టి, జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆవిడ పేరు మీద మనకి ఒక ఎలిమెంట్ సింబల్ ఇచ్చారు. అదేంటన్నా? సిఎం. క్యూరియం. ఓకేనా? సో నెక్స్ట్ టైం ఐన్స్టీనియం. నెక్స్ట్ ఏంటి? ఐన్స్టీనియం. సో ఐన్స్టీనియం అంటే ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న. ఆయన గుర్తుగా మనకి ఎలిమెంట్ కి నేమ్ ఇచ్చారు. ఆ నేమ్ ఏంటంటే ఐన్స్టీనియం. ఎలిమెంట్ నేమ్ ఏంటి? ఐన్స్టీనియం. సింబల్ ఈస్ ఈఎస్. నెక్స్ట్ అన్న ఫెర్మియం. సింబల్ ఎఫ్ఎం. సింబల్ ఆఫ్ ఫెర్మియం ఎఫ్ఎం. సో ఏ సైంటిస్ట్ బేస్ చేసుకుని ఇచ్చారు? ఎండ్రికో ఫెర్మి. నిన్నటి క్లాస్ మీద ఈ రోజు క్లాస్ మీద నీకు రేపు ఒక ఎగ్జామ్ పెడతాను. ఓకేనా? ఆ ఎగ్జామ్ పోస్ట్ చేస్తాను. ఎగ్జామ్స్ ఆన్సర్స్ నువ్వు పేపర్ లో రాసి నాకు పెట్టాలి వాట్సాప్ లో. లేకపోతే ఇందులో అప్లోడ్ చేయాలి. లేకపోతే ఇందులో ఎగ్జామ్ డైరెక్ట్ గా ఫోటో పెడతాను. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ వన్ నొబిలియం. సో ఆల్ఫ్రెడ్ నోబెల్. సింబల్ అన్న ఎన్ఓ. సింబల్ ఈస్ ఎన్ఓ. నెక్స్ట్ వన్ మెండలీవియం. సింబల్ ఎండి. ఏ సైంటిస్ట్ అన్న? మెండలీవ్. నెక్స్ట్ వన్ బోరియం. నెక్స్ట్ ఎలిమెంట్ అన్న బోరియం. సో సింబల్ ఈస్
BH. BH. Symbol is BH. So scientist name Niels Bohr. Niels Bohr. BH. Niels Bohr. Next symbol ana Rutherfordium. Next symbol enti Rutherfordium. RF. 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 Okay nama RF. So scientist name ana Rutherfordium. Okay nama Rutherfordium. So these are the elements are named after scientists. Named after scientists. Very important. Named after scientists. Next one, the elements named after countries and laboratories. Okay nama next ఎప్పుడైనా విన్నావా ఇవి Sir. ఇప్పుడు విన్నావా ఇవి ఎప్పుడైనా విన్నావా ఈ క్లాసెస్ ఇంతకు ముందు Sir. ఈ క్లాసెస్ ఎప్పుడైనా విన్నావా అన్న క్లాసెస్ విన్నావా ఎప్పుడైనా నేమ్డ్ ఆఫ్టర్ సైంటిస్ట్ విన్నా కానీ కంట్రీస్ వినలేదు సార్. ఓకే నెక్స్ట్ some elements named after countries and laboratories అన్న keep the heading. ఓకే సార్. ఓకేనా ఓకే countries and laboratories. Named after countries anna. Some elements are named after the countries. Countries and laboratories. Countries and laboratories anna. Okay na element symbol and element. Okay na next one country and laboratory anna. Country and laboratory. Laboratory. Next one symbol anna. Symbol. Okay na okay sir. Okay. First one na first element chudana first element countries anna berkelium anna berkelium అన్న బెర్కిలియం ఏ కంట్రీ అన్న సిటీ ఆఫ్ బెర్కిలీ సిటీ ఆఫ్ బెర్కిలీ సిటీ ఆఫ్ బెర్కిలీ సింబల్ ఏంటన్నా సింబల్ బీకే సింబల్ బీకే సెకండ్ వన్ కాలిఫోర్నియం అన్న సెకండ్ వన్ కాలిఫోర్నియం సెకండ్ వన్ కాలిఫోర్నియం నెక్స్ట్ ఇదేంటన్నా యూనివర్సిటీ అన్నది ఇదేంటి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సింబల్ సిఎఫ్ అన్న సింబల్ సిఎఫ్ నెక్స్ట్ పొలోనియం ఏంటన్నా కంట్రీ ఆఫ్ పోలాండ్ సింబల్ ఈస్ పిఓ సెకండ్ వన్ అమెర్షియం సెకండ్ వన్ ఫోర్త్ వన్ ఈస్ అమెర్షియం అన్న ఓకేనా సో సిటీ కంట్రీ ఆఫ్ అమెరికా సింబల్ ఈస్ ఏఎం అన్న నెక్స్ట్ సింబల్ ఆఫ్ రుథీనియం కంట్రీ ఆఫ్ రష్యా సింబల్ ఈస్ ఆర్యు ఓకేనా నెక్స్ట్ సింబల్ ఆఫ్ జర్మేనియం కంట్రీ ఆఫ్ జర్మనీ సింబల్ ఈస్ జిఈ అన్న సింబల్ ఈస్ జిఈ ఓకేనమ్మా సో ఓకేనమ్మా నెక్స్ట్ కోలం ఏంటి సమ్ ఎలిమెంట్స్ నేమ్డ్ ఆఫ్టర్ కంట్రీస్ అండ్ లాబొరేటరీస్ హెడ్డింగ్ పెట్టావా ఫస్ట్ ఎలిమెంట్ బెర్కీలియం అన్న బెర్కీలియం బీకే బెర్కీలియం సింబల్ బీకే
అంటే బెర్కిలియం అనేది ఒక సిటీ అన్న, బెర్కిలియం అనేది ఒక సిటీ. సో సిటీని బేస్ చేసుకుని కూడా మనకి ఎలిమెంట్స్ కి నేమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిటీ ఆఫ్ కాలిఫోర్నియం, సారీ నాట్ సిటీ, కాలిఫోర్నియా, అమెరికా కంట్రీలో ఉన్న ఒక స్టేట్ కాలిఫోర్నియా స్టేట్. సో ఆ కాలిఫోర్నియా యూనివర్సిటీని బేస్ చేసుకుని మనకి కాలిఫోర్నియం అనే ఎలిమెంట్ కి సింబల్ ఇవ్వడం జరిగింది. సో కాలిఫోర్నియన్ సింబల్ సిఎఫ్. ఓకేనా. నెక్స్ట్ వన్ పొలోనియం, పొలోనియం సింబల్ పిఓ, పిఓ. సో ఇది దేనికి రికగ్నైజేషన్ ఇచ్చారు? పోలాండ్ కంట్రీకి రికగ్నైజేషన్ ఇచ్చారు పోలాండ్. సో నెక్స్ట్ వన్ అమెర్షియం, అమెర్షియం సింబల్ ఈస్ ఏఎం, ఇట్ ఈస్ ద కంట్రీ ఆఫ్ అమెరికా. ఓకేనా, అమెరికా, అమెరికాకి మన సింబల్ గా ఏఎం ఇచ్చారు. రుథీనియం రష్యా, ఓకేనమ్మా, రష్యా, రష్యా. ఓకేనమ్మా. నెక్స్ట్ జర్మేనియం, జర్మనీ, జర్మనీ కంట్రీ రిప్రజెంట్ చేస్తుంది. సింబల్ ఏంటన్నా? జిఈ, జిఈ. ఓకేనమ్మా. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ నేమ్డ్ ఆఫ్టర్ ద కంట్రీస్ అండ్ laboratories. Berkelium BK, Berkelium BK symbol. Californium CF, Polonium PO, Americium America AM, Ruthenium RU, Germanium GE. Okay, ma. So these are the some elements named after countries, and laboratories, countries and laboratories. Next, some elements named after planets, some elements named after planets. Planets. Okay, now there are 3 elements. And on total elements on a planet basis, 3 elements on that. Okay, so what are that? Let us discuss. Okay, ma. Okay. Next, first one uranium nana. First one ఏంటి? uranium. ఏంటి? uranium nana. Next name ఏంటన్నా మనకి? నేమ్ ఆఫ్ ద ప్లానెట్ రాసుకో. నేమ్ ఆఫ్ ద ప్లానెట్, నేమ్డ్ ఆఫ్టర్ ద ప్లానెట్. హెడ్డింగ్ ఏంటి? ప్లానెట్. ఓకేనా, నేమ్డ్ ఆఫ్టర్ ద ప్లానెట్. ఓకేనా. యురేనియం అన్న, యురేనియం అంటే యురేనస్ ప్లాంట్, యురేనస్ అన్న, యురేనస్ అనే ప్లాంట్, సారీ ప్లానెట్ అన్న, యురేనస్ అండ్ ప్లానెట్. యురేనియం సింబల్ ఈస్ యూఆర్, సింబల్ ఈస్ యు, నాట్ యూఆర్, యు అన్న, సింబల్ ఈస్ నాట్ యూఆర్, యు. సెకండ్ వన్ నెప్ట్యూనియం, నెప్ట్యూనియం. సో నెప్ట్యూన్ అనే ప్లానెట్ అన్న, నెప్ట్యూన్ అనే ప్లానెట్ చూసారా? నెప్ట్యూన్ అనే ప్లానెట్ అన్న. సింబల్ ఏంటి? ఎన్పి, ఓకేనా. థర్డ్ వన్ ప్లూటోనియం, ప్లూటోనియం. సింబల్ ఆఫ్ ప్లానెట్ ఏంటన్నా? ప్లూటో. సింబల్ ఈస్ ప్లూటో, ఎస్ PU. Okay, so these three are the elements named after the planet. Okay, na? Yes, sir. Okay, ma. Named after the planet. First one is uranium, nana. Uranus plant nana. Planet uranium called Uranus. Okay, na? Uranus planet. Okay, na? Symbol of element is U. Next, Neptunium అనే ప్లానెట్ బేస్ చేసుకుని సింబల్ ఇచ్చారు. NP, నెప్ట్యూనియం. ప్లూటోనియం అనే ఎలిమెంట్ ఏంటన్నా? PU. PU is the symbol of plutonium. NP is the symbol of neptunium. So U is the symbol of uranium. Whatever the day, among the following elements are named after the planets అంటాడు. ఈ 4 ఇస్తాడు, ఈ 3 ఇస్తాడు, లాస్ట్ లో ఆల్ ద అబౌవ్ ఇస్తాడు. ఆల్ ద అబౌవ్ అవుతుంది అప్పుడు. ఓకేనా. సో దీస్ ఆర్ ద నేమ్స్. సమ్ ఎలిమెంట్ నేమ్స్ ఆర్ గివెన్ బై ద ప్లానెట్స్.
ఓకేనమ్మా. ప్లానెట్స్ ఫస్ట్ Okay, ఏంటమ్మా, sir. ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ వాజ్ గివెన్ బై ద జేజే బెర్జీలియస్ బేస్డ్ ఆన్ Virgilius. based on Base. English letters. Cap. English letters. English First letter is letters. capital letter. Yes. First letter is capital letter. Second letter is small letter. So, what is the first classification? First classification. The elements. Named after English. No, first one. The Named elements. after The symbol of elements. Yes. The element symbol with one letter. Next one. After two letters. Next one. Three Latin names. Latin names. Next one. Scientist and laboratories. Laboratories. Scientist names, countries and laboratories. Countries and laboratories. Finally. Names of the planets. Planets. ఓకేనా, రేపు దీని మీద ఎగ్జామ్ పెడతాను నీకు. ఓకేనా, ఎలిమెంట్స్ సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద. ఓకేనా, ఆర్ యు రెడీ? Yes, sir. ఎస్. ఆర్ యు అండర్స్టాండ్ ద క్లాసెస్? Yes, sir. ఎనీ కన్ఫ్యూజన్? No, sir. రేపటి ఎగ్జామ్ లో సింబల్స్ నేమ్స్ కూడా చెప్పాలా? సింబల్స్ కూడా చెప్పాలా సార్? ఎస్, ఓన్లీ సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎగ్జామ్. నిన్న క్లాస్ ఈ రోజు క్లాస్ ఏం చెప్పానో దాని మీద ఎగ్జామ్. ఓకేనా, ఎగ్జామ్ పేపర్ నీకు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇందులోనే మనకి టీచ్మెంట్ యాప్ లోనే సైడ్ కి నువ్వు మూవ్ అవుతుంటే అక్కడ టెస్ట్లు అని ఉంటాయి. ఒక టెస్ట్ అప్లోడ్ చేసా ఒకసారి 15 క్వశ్చన్స్ ఇచ్చాను, బేసిక్ క్వశ్చన్స్ అవి. ఒకసారి చేయమ్మా. ఓకేనా? నెక్స్ట్ నాన్న, నెక్స్ట్. ఓకేనా, ఇంతవరకు మనకి ఏమైందన్నా, ఫస్ట్ ఏం చూస్తాం, మ్యాటర్ చూసాం. నెక్స్ట్ వన్ ఫిజికల్ నేచర్ ఆఫ్ ద మ్యాటర్, కెమికల్ నేచర్ ఆఫ్ ద మ్యాటర్ లో ప్యూర్ సబ్స్టెన్స్, ఇంప్యూర్ సబ్స్టెన్స్, ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ చూస్తాం. ఎలిమెంట్స్ క్లారిటీ వచ్చింది కదా నీకు? ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ ఏంటి క్లాసిఫికేషన్ చూడు. దీస్ ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ సెవరల్ టైప్స్. ఓకేనమ్మా, several types. First one, based on number of atoms. Based on number of atoms, Nana. Number of atoms. Second one, nature of element. Nature of element. Okay, ma. So nature of elements should be classified into 4 types. First one is metals. Okay, na? Second one is non-metals. Third one is metalloids. Fourth one is noble gases. Noble gases. Okay, na? Noble gases. ఈ తర్వాత డిస్కస్ చేద్దాం, రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఇది. ఓకేనా? కొన్ని ఇంపార్టెంట్ చూడమ్మా. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఏమండి? ఓకే, నెక్స్ట్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అన్నారు. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలిమెంట్ షుడ్ బి క్లాసిఫైడ్ ఇంటూ నియర్లీ ఫోర్ టైప్స్ అన్నారు. ఎలిమెంట్ షుడ్ బి క్లాసిఫైడ్ ఇంటూ నియర్లీ 4 types. ఫస్ట్ వన్ ఈస్ మోనో అటామిక్ ఎలిమెంట్స్. ఓకేనమ్మా, మోనో అటామిక్ ఎలిమెంట్స్. ఓకేనా, మోనో అటామిక్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ వన్, మార్క్ కనిపిస్తున్న బోర్డు? ఓకేనా? కనబడుతుంది సార్. ఓకే మా. సెకండ్ వన్ ఏంటన్నా? ఫస్ట్ వన్ మోనో అటామిక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? మోనో అటామిక్ ఎలిమెంట్స్. మోనో అటామిక్ ఎలిమెంట్స్ ఏంటి? ఓన్లీ సింగిల్ ఆటమ్ ఉంటుంది అన్న, సింగిల్. ఓకేనా? మోనో ఇన్ గ్రీక్ మోనో మీన్స్ సింగిల్. ఇన్ గ్రీక్ మోనో మీన్స్ సింగిల్ యూనిట్. సింగిల్ యూనిట్. మోనో అటామిక్ ఎలిమెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. No.
ఆక్సిజన్ డయాటమిక్ మాలిక్యూల్, నైట్రోజన్ డయాటమిక్ మాలిక్యూల్. మోనో అటామిక్ ఎలిమెంట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి చూడు, లాస్ట్ లో ఏంటి, లాస్ట్ వన్ మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, నోబెల్ గ్యాసెస్ ఉన్నాయా? నోబెల్ గ్యాసెస్, ఓకేనా? నోబెల్ గ్యాసెస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోనో అటామిక్ ఎలిమెంట్స్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon, ognesium, Og. So these are the noble gases. Noble gases. So these noble gases also called as inert gases. Inert gases. Why the noble gases are called as inert gases? Because the noble gases do not react with any other elements. Is always independently existed. Is always independently existed. ఓకేనా? అంటే నోబెల్ గ్యాసెస్ అనేవి ఏ ఎలిమెంట్స్ తో కూడా మనకి రియాక్ట్ కావు. ఓకేనా? ఓకేనా? దేర్ ఆర్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఓకేనా? ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్? Helium, krypton, neon. No, order is important. Order important. Helium, neon, argon, krypton, xenon, radon and ognesium. OG. Periodic table లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? OG. రీసెంట్లీ మొన్నే డిస్కవర్ చేశారు దీన్ని. OG మీ పీరియాడిక్ టేబుల్ లో ఉండవు, ప్రజెంట్ పీరియాడిక్ టేబుల్ ఉండదు. బట్ ఓజీ అంటే ఆగ్నేషియం. సో దీస్ ఆర్ ద నోబెల్ గ్యాసెస్. నో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. నో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రజెంట్. ఇంతకు ముందు డిస్కవర్ చేసేటప్పుడు ఓకే వెయిట్. సో ఇంతకు ముందు పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేశారా? కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు 113 ఎలిమెంట్, 115 ఎలిమెంట్, 117 ఎలిమెంట్, 118 ఎలిమెంట్స్ కి పీరియాడిక్ టేబుల్లో ఎంటీ ప్లేస్ వదిలేశారు. ఒకవేళ ఎవరైనా కొత్తగా డిస్కవర్ చేస్తే ఈ ప్లేసెస్ లో పెడతారని. సో 113 ఎలిమెంట్ ఏంటంటే నిహోనియం. ఓకేనా? 115 ఏంటంటే మాస్కోవియం, ఎంసి. ఇదేంటే టెన్నీషియం. ఇదేంటంటే ఓజీ, ఆగ్నేషియం. సో ఈ 4 కూడా ఏంటన్నా న్యూలీ డిస్కవర్డ్ ఎలిమెంట్స్. ఓజీ, ఎన్హెచ్, ఎంసి, టిఎస్, ఓజీ. ఓకేనా? అంటే అంతకు ముందే నీకు చెప్తాను ఫ్యూచర్ లో, డోంట్ వరీ. పీరియాడిక్ టేబుల్ చెప్పేటప్పుడు నీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడేట్టు ఇన్ డెప్త్ గా చెప్తాను. ఓకేనా? ఫ్యూచర్ లో నేర్చుకుందాం. ఓకే అమ్మా. సో కాబట్టి మోనో అటామిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటన్నా ఎగ్జాంపుల్ నోబెల్ గ్యాసెస్. ఓకేనా? నెక్స్ట్, based on number of atoms, elements should be classified into first one mono atomic elements. Second one ఏంటన్నా diatomic elements. Diatomic elements. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పావు? ఆక్సిజన్. డై మీన్స్ 2, O2, N2, Cl2. ఓకేనా? Br2. These are the examples of diatomic elements. Next classification, third one, based on number of atoms, elements should be classified into several types. First one is monoatomic element, second one is diatomic element, third one is triatomic element. Triatomic element. Triatomic element best example is O3, ozone. Ozone is the best example of triatomic element. So next one, fourth one ఏంటంటే tetraatomic element. Tetraatomic element అంటే 4 ఉండాలి. Tetra means 4. So example is P4, SN4. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ tetraatomic elements. లాస్ట్ వన్ ఏంటంటే octaatomic elements. S8. Best example is S8. Sulfur. So structure of S8 is crown-like structure. Crown. Miss India, Miss Universe crown పెడతారు చూసావా?
క్రౌన్, అది ఇలా ఇలా తీసుకెళ్లి తల పెడతారు చూసారు క్రౌన్, అది. కాబట్టి సల్ఫర్ ఎన్ని ఉన్నాయి? S8 ఉన్నాయి. 1 సల్ఫర్, సెకండ్ సల్ఫర్, థర్డ్ సల్ఫర్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8 సల్ఫర్స్. సో స్ట్రక్చర్ ఆఫ్ S8 is crown like structure అన్న. Crown. Structure of sulfur is crown like structure. So these are the 5 types of classifications. Okay, ma'am. So elements can be classified based on number of atoms. Based on number of atoms. Okay, ma'am. Number of atoms present in a element. Number of atoms present in a element. Elements should be classified into 5 types. First one, monoatomic elements, diatomic elements, triatomic. Tell me. Tetraatomic, octaatomic. Okay na? More than 2 ఉంటే వాటిని ఏమంటాం? Polyatomic అంటాం. Polyatomic elements. ఇదేనా? Poly. More than 2 ఉన్నాయనుకో, more than 2 అంటే ఏమంటాం? Polyatomic elements అంటాం. Polyatomic elements. So in Greek, poly means many అని అర్థం. Poly means many. Poly means many. Okay ma? So these are the different types of classifications. These are the different types of classifications. Okay na? Okay, sir. Any doubt? What are the examples of monatomic? What are the examples of monatomic elements? Noble gases. Okay na? Noble gases. Next, what is atomicity? What is atomicity? What is atomicity? Listen na. What is atomicity? So na, atomicity is nothing but number of atoms present in a molecule is called atomicity. Number of atoms present in a molecule. Number of atoms present in a molecule is called atomicity. Okay now, for example, atomicity of helium. Atomicity of helium 1. Number of atoms in 1 atom kada. Next, atomicity of O2. Number of atoms in 2 ఉన్నాయి. 2. So atomicity 2. Atomicity of oxygen in O3. Ozone 3. 3. Atomicity of phosphorus 4. in P4. 4. Next, atomicity of sulfur in S8. 8. So what is atomicity? Number of elements. Number of atoms present in a molecule is called atomicity. Okay ma? So element classification ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ నీకు చెప్పిన మైండ్ మ్యాప్ అబ్జర్వ్ చేస్తున్నావా? సో ఎలిమెంట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ బేస్ చేసుకొని చూస్తాం. నెక్స్ట్ మిగిలింది ఏంటి మనకి? ఎలిమెంట్స్, నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంతే కదా? By nature of elements, elements should be classified into 4 types: metals, non-metals, and metalloids. Okay na? Metals, non-metals, and metalloids. Let us start this one. Yes sir. Okay namma. సాత్విక్ సీరియస్ గా చదవాలి. మీ సెక్షన్ లో టాప్ లో ఉండాలి. కెమిస్ట్రీలో టాప్ లో ఉండాలి. ఓకేనా? క్లాస్ అర్థం అవుతున్నాయా? మంచిగా క్లాసెస్ మంచిగా అర్థం అవుతున్నాయా? మోమార్ పడకు. వెరీ గుడ్. ఓకే అమ్మ, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చదవాలి మనం? ఇప్పుడు ఏం చదువుకుంటాం? అందుకే చెప్తాను నువ్వు ముందు. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, నోబెల్ గ్యాస్. అందుకే మన క్లాస్ చదివే ముందు ఏం చదువుకోబోతున్నామో మనకు తెలియాలి. అర్థమవుతుందా? మన డ్రీమ్ ఏంటో మనకు తెలిస్తే దానికోసం మనం ఏం చేయాలో తెలుస్తుంది. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంబీబీఎస్, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు.
నీ డ్రీమ్ తెలియకుండా ఎలా పడతారు చదివితే కుదరదు. అర్థమవుతుందా? కాబట్టి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. దాన్ని అచీవ్ అవ్వాలంటే ఒకేసారి అచీవ్ అవ్వలేము. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి, చెప్పిన క్లాస్ వినాలి, ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? కెమిస్ట్రీ అంటే భయపడకు. కెమిస్ట్రీ అంటే భయపడ్డావు అనుకో, కెమిస్ట్రీ నేను పరిగెట్టిస్తుంది. అర్థమవుతుందా? కెమిస్ట్రీ వెనకాల నువ్వు పరిగెడితే కెమిస్ట్రీ రాదు. ఓకేనా? కెమిస్ట్రీ నీ వెనకథలు రావాలి. అర్థమవుతుందా? కెమిస్ట్రీ నిన్ను ఫాలో అవ్వాలి, నువ్వు కెమిస్ట్రీని ఫాలో అవడం కాదు. కెమిస్ట్రీ ఎప్పుడు నిన్ను ఫాలో అవుతుంది? నువ్వు సీరియస్ గా బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో నేను ఎంత చెప్పినా ఫైనల్ గా హార్డ్ వర్క్ నీదే. అర్థమవుతుందా? నేనేం నేర్పిస్తున్నానంటే నీకు ఎలా చేపలు పట్టాలో నేర్పిస్తున్నాను. నీ చేపలు నువ్వే పట్టుకోవాలి, నువ్వే కర్రీ చేసుకోవాలి, నువ్వే ఫ్రై చేసుకోవాలి, నువ్వే తినాలి. అర్థమవుతుందా? నేను ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్ గా ఇస్తున్నాను కదా. సో ఇక్కడ క్లాసెస్ వినేసి దాన్ని పక్కన పడేసి అనుకో యూజ్ ఉండదు. అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు చదవాలి, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు వీలు దొరికినప్పుడు అలా. ఓకేనా? సో ప్రతి సబ్జెక్ట్, సో కెమిస్ట్రీకి అంతా కూడా 6th 7th క్లాసెస్ లో మెమరీ బేస్డ్ ఉంటుంది. 6th 7th కెమిస్ట్రీ బాగా చదివితే నీకు 8th ఈజీ అవుతుంది, 9th ఈజీ అవుతుంది, 10th ఈజీ అవుతుంది. 8th 9th 10th బాగా చదివితే ఇంటర్మీడియట్ ఈజీ అవుతుంది. ఓకేనా? సో నీ క్లాసెస్ ని పక్కన పెడితే నీకు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో నుంచి నీకు అసలు బేసిక్స్ దగ్గర నుంచి నేర్పిస్తున్నాను ఒక ఆర్డర్ లో. జాగ్రత్తగా నువ్వు నోట్స్ రాసుకోవడం, 1కి 2 సార్లు వీడియో వింటాం, లైవే కాబట్టి ప్రాబ్లం లేదు. నోట్స్ రాసుకోవడం, లేకపోతే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్త నోట్ చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఏం చూద్దాం? ఫస్ట్ మెటల్స్. ఓకేనమ్మా? మెటల్స్ ఫస్ట్ మెటల్స్. ఓకేనా? based on nature of elements, elements should be classified into how many types? 4 elements. 4 types. What are that? Metals, metalloid, non-metals, metalloids, noble gases. Okay ma'am. First one, metals. Okay na? So what is metal ma'am? What is metal? Listen. Highly electro positive elements. Highly electropositive elements are called metals. Highly electropositive elements are called metals. What is electropositive nature? Electropositive nature means it is easily lose the electron. ఏ ఎలిమెంట్ అయితే ఈజీగా ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటుందో ఆ క్యారెక్టర్ మనం ఏమంటాం? ఎలక్ట్రో పాజిటివిటీ అంటాం. ఓకేనమ్మా? అందుకే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్ తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తారు జనాలు, అవునా కదా? సో అంటే సింపుల్ గా వాట్ ఈజ్ ఎలక్ట్రో పాజిటివిటీ? ద ఎలిమెంట్ విచ్ ఆర్ ఈజీలీ లూజ్ ద ఎలక్ట్రాన్, which are easily gives the electron. The elements are called electropositive elements. Okay nama? Generally in entire the world or entire the periodic table, highly electropositive elements are called metals. In entire periodic table, only metals are easily give the electrons. Okay nama? Easily gives the electrons. So that's why the definition of metals was confirmed by the scientist. What are the confirmed definition? Simple. Metals are nothing but highly electropositive elements. Highly electropositive elements are called metals. What is electropositive character? It easily lose the electron. It easily gives the electron. For example, నీ దగ్గర ఒక చాక్లెట్ ఉంది, మీ తమ్ముడి దగ్గర ఒక చాక్లెట్ ఉంది, మీ బ్రదర్ దగ్గర.
నువ్వు బ్రదర్ చాక్లెట్ అడగగానే ఈజీగా ఇచ్చేసావు అనుకో చాక్లెట్, అప్పుడు నీకు ఏ క్యారెక్టర్ ఉంటుంది? ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్. ఓకేనా? ఒకవేళ మీ బ్రదర్ నీకు అడగగానే చాక్లెట్ ఇవ్వకపోతే వాడి దగ్గర ఏ క్యారెక్టర్ ఉంటుంది? ఎలక్ట్రో నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్, వాట్ ఈస్ ద ఎలక్ట్రో నెగిటివ్ క్యారెక్టర్ అనేది మనం ఫ్యూచర్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫ్యూచర్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో సింపుల్, మెటల్స్ ఆర్ హైలీ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ అన్న, ఎలిమెంట్ తీసుకున్నాం. ఎలిమెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ ఎక్స్. ఎలిమెంట్ ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఈ ఎలిమెంట్ అనేది ఎలక్ట్రాన్ అమ్మా. ఎలక్ట్రాన్ ని ఈ మైనస్ తో రిప్రజెంట్ చేస్తాం. ఎలక్ట్రాన్ దేంతో రిప్రజెంట్ చేస్తాను? ఈ మైనస్. ఎప్పుడైనా నేను ఈ మైనస్ అని రాస్తాను, మీనింగ్ ఏంటి? అది ఎలక్ట్రాన్. ఓకేనా? ఎలక్ట్రాన్ లాస్ అయింది అనుకోండి, అదేంటన్నా ఏమొస్తుందంటే ఈ ఎలిమెంట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ వస్తుందన్న, ఎక్స్ ప్లస్ వస్తుంది. కెమిస్ట్రీలో ఎక్కడైనా ఎలక్ట్రాన్ లాస్ అయితే ఏమొస్తుందా? ప్లస్ ఛార్జ్ వస్తుంది. అదే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది అనుకోండి, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే ఆ ఎలిమెంట్ మీద సింబల్ ఏమొస్తుందన్నా? మైనస్ వస్తుంది. నీ మ్యాథమెటిక్స్ లో ఎడిషన్ అంటే ప్లస్ అని చెప్తావు, మ్యాథ్స్ లో ఎడిషన్ అంటే ప్లస్ అంటావు, కానీ కెమిస్ట్రీలో ప్లస్ అంటే లాస్. అవి గాట్ మై మైండ్? కెమిస్ట్రీలో ప్లస్ చార్జ్ ఇండికేట్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ప్లస్ చార్జ్ ఇండికేట్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మైనస్ చార్జ్ ఇండికేట్స్ గెయినింగ్ ఆఫ్ electrons. Plus charge indicates loss of electrons, minus charge indicates gaining of electrons. For suppose the element X lost one electron, the element X get 1 plus. For example, the element X lost 2 electrons, it's get 2 plus. For example, the element lost 10 electrons, it's get 10 plus. Have you got my point? అంటే ఎన్ని ఎలక్ట్రాన్ లాస్ అయితే అన్ని ప్లస్లు వస్తాయనన్న. ఓకేనా? ఇలా ప్లస్ వస్తాయి. దీన్ని ఏమంటాం? ఇది యాటం, ఇదేంటి? అయాన్ అన్న. దీన్ని ఏమంటాం? క్యాటయాన్ అంటాం. ఏమంటాం అన్న? క్యాటయాన్. పాజిటివ్ చార్జ్డ్ అయాన్ is called cation. So it is also called as electropositive element. Electropositive element. So the negative charged species are called anion. What anna? Anion. So this anion is also called as electro negative ion. Electronegative ion. మైనస్ అంటే గెయినింగ్. చూడు, మీ తమ్ముడి దగ్గర ఎలక్ట్రాన్ ఉంది, మీ తమ్ముడి దగ్గర చాక్లెట్ ఉంది, ఈజీగా ఇచ్చేస్తాడు అనుకోండి, వాడు ఎలక్ట్రాన్ ఈజీగా చాక్లెట్ ఇచ్చేస్తే వాడికి ఏ ఛార్జ్ వస్తుంది? ప్లస్ వస్తుంది. అంటే వాడు చాక్లెట్ లాస్ అయిపోయాడు. నువ్వు వాడిచ్చిన ఎలక్ట్రాన్ నువ్వేం చేస్తావు? వాడిచ్చిన చాక్లెట్ నువ్వేం చేస్తావు? తీసుకున్నావు అంటే మైనస్ ఛార్జ్ వస్తుంది. అంటే గెయిన్ చేసుకున్నావు. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్ లాస్ అయితే క్యాటయాన్ ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్ గెయిన్ అయితే యానయాన్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో పాజిటివ్ అయాన్స్ ఏమంటాం? ఎలక్ట్రో పాజిటివ్ అయాన్స్ అంటాం. వీటిని ఏమంటాం? ఎలక్ట్రో నెగటివ్ అయాన్స్ అంటాం. ఓకేనా? క్లారిటీ? ఓకే. అంటే ఏం చెప్పాం? హైలీ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ మెటల్స్. ఓకేనా? సో ఏది మనకు కనిపిస్తున్న ఐరన్ గానీ, అల్యూమినియం గానీ, గోల్డ్ గానీ, ఇవన్నీ మెటల్సే కదా, అవునా కదా? సో ఇవన్నీ మెటల్స్ అవ్వాలంటే వీటికి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలన్న. ఓకేనా? ఆ క్యారెక్టర్స్ అన్ని ఉంటే మనం వాటిని ఏమంటాం? మెటల్స్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మన జనరల్ గా ఒక వ్యక్తిని మనం దేవుడు అని మనం పూజిస్తున్నాం అనుకో, ఎవరైనా వ్యక్తిని దేవుడిగా మనం పూజిస్తున్నాం అంటే ఆ దేవుడికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవునా కదా? ఆ క్యారెక్టర్స్ అన్ని ఉంటేనే ఆ వ్యక్తిని మనం ఏమంటాం? దేవుడు అంటాం. అంటే పాపం చేయకూడదని ఇలా కొన్ని లక్షణాలు ఉంటాయి చూసావా? తప్పు చేయకూడదు, ఇవన్నీ లక్షణ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉంటే దేవుడు ఎలాగైతే అంటామో, మెటల్కి కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓకేనా? సో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉంటేనే వాటిని ఏమంటాం? మెటల్స్ అంటాం. ఓకేనా? సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏం చూద్దాం. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా?
ఓకేనా? Yes. ఏదైనా మెటల్ అవ్వాలంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఫాలో అవ్వాలి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్స్. ఓకేనా? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్స్ నాన్న. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయే క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉంటేనే దాన్ని మెటల్ అంటాం. ఈ క్యారెక్టర్లు ఏమీ లేకపోతే దాన్ని మెటల్ అనం. అట్లీస్ట్ ఒక 3 or 2 క్యారెక్టర్స్ ఉండాలి. అర్థమవుతుందా? Okay. ఓకే. Yes, sir. ఓకేనమ్మా. ఫస్ట్ క్యారెక్టర్ చూడు. దేన్నైనా మెటల్ అనాలంటే దానికి ఉండాల్సిన ఫస్ట్ క్యారెక్టర్ అంటే చూడండి, ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్ ఎట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ ఎంత? 25°C. ఓకేనా? మెటల్స్ అన్ని కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర ఎలా ఉంటాయి? సాలిడ్స్. ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్. మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా? Sir. ఉంది సార్. ఫ్యాన్ ఉందా? ఆ ఫ్యాన్ ఏంటిది? ఐరన్ మెటలే కదా ఫ్యాన్. ఐరన్ మెటలే కదా ఫ్యాన్. అది సాలిడ్ స్టేటా లిక్విడ్ స్టేటా? సాలిడా లిక్విడా? సాలిడ్. అంటే ఖచ్చితంగా మెటల్ అవ్వాలంటే ఏమవ్వాలి? సాలిడ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ రూమ్ టెంపరేచర్. నీ చేయికి ఇయర్ రింగ్స్ ఉన్నాయా? మీ మమ్మీ చెవులో కానీ ఎవరి చెవులో కానీ ఇయర్ రింగ్స్ ఉంటాయి చూడు, గోల్డ్ ఆర్నమెంట్స్. గోల్డ్ అనేది మెటలే కదా. ఆ గోల్డ్ అనేది సాలిడ్సే కదా. గోల్డ్ బిస్కెట్ సాలిడే కదా. నీకు తెలుసు ఆల్రెడీ. నీ స్టార్టింగ్ క్లాస్ లోనే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ కి డిఫరెన్స్ చెప్పాను. అందుకే ఇక్కడ అవసరం వస్తాయి కాబట్టి. అంటే మెటల్స్ అన్ని కూడా ఏంటన్నా ఖచ్చితంగా సాలిడ్స్ అవ్వాలి. ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్. ఓకేనమ్మా? బట్ ఒక ఎక్సెప్షన్ ఉందన్నమ్మా. ఎక్సెప్ట్ వన్ మెటల్. ఏంటి ఎక్సెప్షన్? మెర్క్యూరీ. ఓకేనమ్మా? మెర్క్యూరీ సింబల్ ఏంటి? సింబల్ ఆఫ్ మెర్క్యూరీ Hg. నేను చెప్పాను ఆల్రెడీ. సింబల్ ఆఫ్ మెర్క్యూరీ Hg. ఇట్ ఈస్ ఏ లాటిన్ నేమ్ హైడ్రోజీరం లేదా హైడ్రోగైరం. నో ప్రాబ్లం. హైడ్రోజీరం. బోర్ కొడుతుందా? నిజం చెప్పు. నిజం పర్లేదా? ఓకే, గుడ్. మెర్క్యూరీ అన్న. నెక్స్ట్ సింబల్ ఆఫ్ ఎలిమెంట్ ఏంటి? మెర్క్యూరీ. సో ఆల్ మెటల్స్ ఆర్ లిక్విడ్స్ అట్ రూమ్ టెంపరేచర్. ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. One and only liquid metal is mercury. And also man-made metal is also there, nana. That is gallium, nana. Gallium symbol Gl. Only ఈ టూ మెటల్స్ మాత్రమే ననా. ఓన్లీ ఈ టూ మెటల్స్ మాత్రమే ఏ స్టేట్ లో ఉంటాయి? లిక్విడ్ స్టేట్ లో ఉంటది. ఓకేనా? వన్ అండ్ ఓన్లీ లిక్విడ్ మెటల్ ఏంటన్నా? గాలియం ఎక్కువగా మనకి ఎవాపరేట్ అవుతుంది, మెర్క్యూరీ కూడా ఎవాపరేట్ అవుతుంది ఈజీగా. ఓకేనా? సో ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ, గాలియం. సో అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద లిక్విడ్ మెటల్ అంటాడు. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద లిక్విడ్ మెటల్? ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి మెర్క్యూరీ, ఆప్షన్ సి మెగ్నీషియం, ఆప్షన్ డి కాల్షియం. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సి గ్యాలియం ఇచ్చాడు, బోత్ 1 and 2 ఇచ్చాడు. ఓకేనా? సో బోత్ 1 and 2 ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? బి అండ్ సి. ఆన్సర్ ఇస్ బి అండ్ సి. సార్ మరి మనము అవి లిక్విడ్స్ అయితే మనం ఎందుకు వాటిని మెటల్స్ లాగా చేస్తాము? టెల్ మీ అమ్మా. సార్ ఇప్పుడు మెర్క్యూరీ అను అవి గ్యాలియం అవి లిక్విడ్స్ కదా సార్, మరి దాన్ని మనం మెటల్స్ లాగా ఎందుకు? వాయిస్ బ్రేక్ అవుతుంది. వెయిట్.
దీపక్, సాత్విక్, మా సాత్విక్ అమ్మా, ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. నీ వాయిస్ నాకు బ్రేక్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? సో కాబట్టి all metals are solids at room temperature. All metals are solids at room temperature. రూమ్ టెంపరేచర్. Except మెర్క్యూరీ అండ్ గ్యాలియం. except మెర్క్యూరీ అండ్ గ్యాలియం. బ్లూటూత్ వర్క్ చేయట్లేదు, 1 minute. సాత్విక్, సార్. నా వాయిస్ వినిపిస్తుందా నీకు? వినిపిస్తుంది సార్. సరే. వెయిట్ అన్నా. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. ఏదైనా మాట్లాడమ్మా. హలో. నీ వాయిస్ ఓకే, నీ వాయిస్ వినిపిస్తుంది కానీ బ్లూటూత్ వినపడట్లేదు. నా వాయిస్ నీ క్లియర్ గా ఉంది కదా? అవును సార్, ఉంది సార్. ఓకే. నీ వాయిస్ నాకు వినపట్లేదు. నీకు క్లియర్ గా లేకపోతే ఇలా చూపించు ఒకసారి మధ్యలో ఎప్పుడైనా. ఓకేనా? ఓకేనా? సో ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. ఎక్సెప్ట్ మెర్క్యూరీ అన్న. మెర్క్యూరీ అండ్ గాలియం. దిస్ ఇస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ అన్న. వాట్ అబౌట్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మెటల్స్? ఓకేనమ్మా? సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మెటల్స్ అన్న. సెకండ్ క్యారెక్టరిస్టిక్, all metals are lustrous in nature. Lustrous in nature. All metals are lustrous in nature. So what is lustrous nature, Anna? Lustrous nature means the metal having shining surface. The metal having shining surface. ఏదైనా మెటల్ చూస్తే మనకి చాలా షైనీగా మెరుస్తాయి. ఓకేనా? ఖచ్చితంగా అది మెటల్ అవ్వాలంటే ఏముండాలి? షైనీ సర్ఫేస్ ఉండాలి. ఆల్ మెటల్స్ ఆర్ హ్యావింగ్ లస్ట్రస్ నేచర్. ఓకేనమ్మా? ఆల్ మెటల్స్ ఆర్ హ్యావింగ్ లస్ట్రస్ నేచర్. వాట్ అబౌట్ థర్డ్ ప్రాపర్టీ? ఆల్ మెటల్స్ హ్యావింగ్ sonorous nature. All metals are having sonorous nature. What is sonorous nature? By hitting the metal produce resound. By hitting the metal produce resound. School bell కొట్టగానే ఏమవుతుంది? రీసౌండ్ వస్తుందా? పూర్వం రైల్వే ట్రాక్ ని బెల్ గా యూజ్ చేసేవారు. రైల్వే ట్రాక్ ఇలా కొట్టేవారు. ఐడియా ఉందా? మనం ఆ రైల్వే ట్రాక్ లో మనం కొడితే మనకి రీసౌండ్ వస్తుంది. అలా రీసౌండ్ వస్తే ఏమవుతుంది? మెటల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇదేంటిది? ప్లాస్టిక్ బోర్డు. ఈ సౌండ్ రాదు. స్టీల్ ప్లేట్ కూడా, స్టీల్ ప్లేట్ కొట్టామనుకో, స్టీల్ ప్లేట్ అదొక సౌండ్ వస్తుంది, రీసౌండ్. ఆ సౌండ్ ఏమంటే సోనోరస్ నేచర్ అంటాము. సోనోరస్ నేచర్ మీన్స్ ప్రొడ్యూస్ బై హిట్టింగ్ ద మెటల్. హిట్ అంటే కొట్టడం. హిట్ ద మెటల్ ప్రొడ్యూస్ రీసౌండ్. It's produce resound. Okay na? Resound. Okay. So fourth character nana.
ఓకేనా. లస్ట్రస్ నేచర్, Yes, sir. సోనరస్ నేచర్, అండ్ నెక్స్ట్ వన్ డక్టైల్ నేచర్ అన్న. డక్టైల్ Duck. నేచర్, డక్టైల్ నేచర్, డక్టైల్ నేచర్ అన్న. All metals are having ductile nature. All metals are having ductile nature. What is ductile nature? What is ductile nature? Listen, Anna. By hitting the metal and rolling the metal, by hitting the metal, rolling the metals are converted into long wires, long wires, without losing their properties and without losing their bond formation. Okay, so these properties are called ductile nature. Ductile nature is nothing but simply one more thing. It is converted into wires, long wires. మన ఇంట్లో కాపర్ వైర్స్ చూసావా? కాపర్ వైర్స్ సన్నగా వస్తాయి. అలా సన్నగా వచ్చే క్యారెక్టర్ ఏమంటాం? డక్టైల్ నేచర్ అంటాం. ఓకేనా. బై హిట్టింగ్ ద Yes, మెటల్, sir. by rolling the metals are converted into long wires without losing their bond formation and without losing their character. Okay, this is called ductile nature. Okay, what about second and fifth one? All metals are having malleable nature. Malleable, able, malleable nature number. Or MAEABLE. All metals are having malleable nature. All metals are having malleable nature. Malleable nature is nothing but by hitting the metal, by rolling the metals are converted into thin sheets. The metals are converted into thin sheet. Ductile nature means long wires, long wire conversion. Malleable means thin sheet conversion, thin sheet. Malleable nature is nothing but the metals are converted into thin sheets. మీ స్కూల్లో ఐరన్ బోర్డ్స్ ఉంటాయి చూసావా? ఐరన్ బోర్డ్స్, ఆ బోర్డ్స్ థిన్ షీట్ గా కన్వర్ట్ అవుతాయి చూసావా? సో ఆ ప్రాపర్టీ ఏమంటాం? మాల్యబుల్ నేచర్ అంటాం. మాల్యబుల్ నేచర్. ఓకేనా. సో డక్టైల్ నేచర్ అంటే లాంగ్ వైర్స్, మాల్యబుల్ నేచర్ అంటే థిన్ షీట్స్. ఓకేనా. సో దిస్ లాస్ట్ ప్రాపర్టీ. Metals are good conductors of heat and electricity. Good conductors. Metals are good conductors of heat and electricity. ఓకేనా. సో మెటల్స్ అనేవి తమకున్న హీట్ ని మరి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. ఓకేనా. సో దీని ఫర్ ఎగ్జాంపుల్ మన ఐరన్ మెటల్ పట్టుకొని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ లో పెట్టామనుకో, షాక్ కొడుతుందా? షాక్ కొడుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, షాక్ కొడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ కర్రీ వండేటప్పుడు ఆ గరిటె పట్టుకొని ఇలా కర్రీ తిప్పుతూ ఏదో ఆలోచించుకుని ఉండిపోయావు, కెమిస్ట్రీ క్లాస్ గురించి ఆలోచిస్తున్నావు. ఓకేనా. మీ మమ్మీ ఏదో పనిలో ఉంటే నాన్న చిన్న ఒకసారి కర్రీ కలుపుతున్నావు అన్నారు. నువ్వు కర్రీ కలిపేటప్పుడు గరిటె పెట్టుకుని ఎలా ఉండి ఏదో కెమిస్ట్రీ క్లాస్ ఆలోచిస్తున్నావు. ఆలోచించేటప్పుడు కొద్దిసేపుకి ఏమవుతుంది? చెయ్యి టక్కన కాలుతుంది. ఇలా తీస్తా, గుర్తుందా? టక్కన తీసేస్తావు. కాలుతుందా? అంటే ఏంటి? హీట్ అనేది ఆ వెజల్ నుంచి ఈ గరిటె ద్వారానే చేతికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థవుతుందా? కండక్ట్ అవుతుంది. అంటే ఆల్ మెటల్స్ ఆర్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో మెటల్స్ అనేవి ఈ 6 ప్రాపర్టీస్ ని ఫాలో అయితే వాటిని ఏమంటాం? మెటల్స్ అంటాం అన్నమాట. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్ except mercury and gallium. Next, all metals are having sonorous nature. All metals are having ductile nature. All metals are having malleable nature. All metals are having next one, good conductors of heat and electricity, and also all metals having fire. అయిపోయింది. All metals are good conductor. Next one, all metals are హార్డ్ ఇన్ నేచర్ అన్నమాట. హార్డ్ ఇన్ నేచర్, హార్డ్ గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఎక్సెప్ట్ సమ్ మెటల్స్, సోడియం పొటాషియం. సోడియం అండ్ పొటాషియం ఆర్ సాఫ్ట్ మెటల్స్. సోడియం అండ్ పొటాషియం ఆర్ సాఫ్ట్ మెటల్స్. రిమైనింగ్ ఆల్ మెటల్స్ ఆర్ హార్డ్ ఇన్ నేచర్. ఓకేనా. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉంటే దాన్ని ఏమంటాం మనం? మెటల్స్ అంటాం. ఓకేనా. మెటల్స్ అంటాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద మెటల్స్. ఓకేనా. సో ఇద మెటల్స్. రేపటి క్లాస్ లో మనం ఏం చేద్దామంటే
నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, నోబెల్ గ్యాసెస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడే క్లాస్? నో డౌట్స్ అన్నా? నో సార్. నో సార్. ఓకే అమ్మా, సెషన్ క్లోజ్ చేద్దాం, మరి వర్షం పడుతుంది. ఓకే సార్. ఓకేనా, బాయ్. మరి జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మమ్మీకి చెప్పు. ఓకేనా? ఓకేనా, బాయ్.